బంగ్లాదేశ్ మరోసారి భగ్గుమంది. ఆ దేశ జాతిపిత భగబంధు నివసించిన ఇంటిని నిరసనకారులు ధ్వంసం చేశారు. నిరంకుశత్వానికి ఆ భవనం నిలువెత్తు నిదర్శనమని ఆరోపించారు. అందుకే భవనాన్ని ధ్వంసం చేశామంటున్నారు. హసీనా తాజాగా ఆన్లైన్ ప్రసంగం చేయడంతో ఆందోళనకారులు రెచ్చిపోయారు. చారిత్రక నేపథ్యమున్న భవనాన్ని కూల్చేస్తున్న పోలీసులు, ఆర్మీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించాయి. మరోవైపు ఆందోళనకారుల చేతుల్లో ఐసిస్ జెండాలు కనిపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలను వాయిదా వేసేందుకు తాత్కాలిక ప్రభుత్వాధినేత ఇలాంటి కుట్రలకు తెరతీశారు అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు దేశంలో తీవ్రవాదం ఊపందుకుంటోంది. శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయి. అసలు బంగ్లాదేశ్లో ఏం జరుగుతోంది? ఉగ్రవాద దేశంగా బంగ్లాదేశ్ మారుతుందా? వాచ్ ది స్టోరీ. ఉగ్రవాదానికి బంగ్లా అడ్డాగా మారుతుందా? ఆందోళనకారుల చేతుల్లో ఐసిస్ జెండాలేంటి? బంగ్లాలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరుగుతోందా? పొరుగు దేశం బంగ్లాదేశ్ రాజధాని మరోసారి భగ్గుమంది. ఢాకాలో హింస చెలరేగింది. దేశం విడిచి భారత్కు వచ్చిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా నిరసనకారులు గొంతెత్తారు. ఢాకాలోని షేక్ హసీనా తండ్రి, బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహ్మాన్ భవనాన్ని ఆందోళనకారులు ముట్టడించారు. భవనం గేట్లను ధ్వంసం చేసి లోపలకు చొరబడ్డారు. భవనాన్ని కూల్చేందుకు యత్నించారు. ఇనప రాడ్లతో గేట్లను, పైకప్పులను పగలగొట్టారు. ఆ తర్వాత భవనం అంతస్తులోకి చేరుకుని అక్కడ నిప్పుపెట్టారు. భవన ప్రాంగణంలో ఉన్న షేక్ ముజిబుర్ రెహ్మాన్ చిత్రాన్ని పగలగొట్టారు. ఆయన చిత్రం ఉన్న పుస్తకాలను దహనం చేశారు. ముజిబుర్ రెహ్మాన్ మ్యూజియంగా మార్చిన ఈ భవనం నిరంకుశత్వం, అరాచకానికి చిహ్నంగా మారింది. అందుకే ధ్వంసం చేశామని నిరసనకారులు ప్రకటించారు. ముజిబింజంకు సంబంధించిన అన్ని గుర్తులను చెరిపివేస్తామని ఆందోళనకారులు తెలిపారు. అంతేకాదు ఆ భవనానికి వెలుపల కూడా పెద్ద ఎత్తున నిరసనకారులు గుమ్మిగూడారు. వారంతా నిరంకుశత్వానికి, అరాచకానికి, అవామీ లీగ్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముజిబుర్ రెహ్మాన్ స్థాపించిన అవామీ లీగ్ పగ్గాలను ఆయన తర్వాత కూతురు షేక్ హసీనా అందుకున్నారు. అవామీ లీగ్ను పూర్తిగా నిషేధించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. అయితే ఈ నిరసనలు మరోసారి వెల్లువెత్తడానికి కారణం షేక్ హసీనానే. ఆమె తాజాగా ఆన్లైన్లో ప్రసంగించారు. దీంతో ఢాకాలో ఆందోళనకారులు రెచ్చిపోయారు. 2024 జులైలో బంగ్లాదేశ్లో కోటా రద్దు కోరుతూ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. దీంతో ప్రధాని భవనాన్ని ఆగస్టు 5న ఆందోళనకారులు ముట్టడించారు. దీంతో గత్యంతరం లేక షేక్ హసీనా ఢాకా నుంచి భారత్కు పారిపోయి వచ్చారు. దీంతో 16 ఏళ్ల హసీనా పాలనకు బంగ్లాదేశ్లో తెరపడింది. తమను ప్రశాంతంగా ఎందుకు వదిలేయడం లేదంటూ హసీనాపై ఆందోళనకారులు మండిపడుతున్నారు. హసీనా, ఆమె అనుచరులు దేశాన్ని మొత్తం లూటీ చేశారంటూ ఆరోపించారు. ఇప్పుడు కూడా విలాసవంతంగా బ్రతుకుతున్నారని, మళ్లీ బంగ్లాదేశ్ ప్రజలను ఎందుకు రెచ్చగొడుతున్నారని నిలదీస్తున్నారు. తాము చేసిన తప్పు ఏంటంటే హసీనాను తిరిగి దేశానికి రానివ్వడమే. ఫలితంగా హసీనా పదే పదే దేశాన్ని దోచేస్తున్నారని అంటున్నారు. తాము ఆమెను అడ్డుకోవడంలో విఫలమయ్యామని అంటున్నారు నిరసనకారులు. బంగ్లాదేశ్లో మళ్లీ హింస చెలరేగడంతో హసీనా భావోద్వేగమైన సందేశాన్ని విడుదల చేశారు. హింసను ఖండించిన ఆమె, ముజిబుర్ నిర్మాణాలు ధ్వంసం చేయవచ్చు, కానీ చరిత్రను చెరిపేయలేరని చెప్పారు. తాను బంగ్లాదేశ్ ప్రజల నుంచి న్యాయం కోరుతున్నానని హసీనా తెలిపారు. దేశం కోసం తమ కుటుంబమే బలైందని, తాను కూడా ఎన్నో త్యాగాలు చేశామని అన్నారు. అలాంటి తనకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నించింది. దేశంలో విధ్వంస క్రీడ సాగుతోందని హసీనా ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు బంగ్లాదేశ్ ఉగ్రవాదులకు, కుట్రదారులకు అడ్డాగా మారిందని ఆరోపించారు. తాజాగా బంగ్లాదేశ్ తాత్కాలిక నాయకుడు మహమ్మద్ యూనస్ పై హసీనా నేరుగా అటాక్ చేశారు. తాజాగా రెహ్మాన్ మ్యూజియంను ధ్వంసం చేయడంలో యూనస్ హస్తం ఉందని ఆరోపించారు. తనను, తన సోదరిని తరిమేయడానికి యూనస్ పక్కా ప్లాన్తో వ్యవహరించినట్లు మండిపడ్డారు. హసీనా ప్రభుత్వం పతనమైన తరువాత ముజిబుర్ రెహ్మాన్ మ్యూజియం భవనంపై దాడి చేయడం ఇది రెండోసారి. ముజిబుర్ రెహ్మాన్ను ఆ దేశం భగబంధు లేదా బెంగాల్ స్నేహితుడిగా ప్రేమగా పిలుస్తారు. బంగ్లాదేశ్ విముక్తి పోరాటానికి నాయకత్వం వహించాడు. బంగ్లాదేశీయుల స్వాతంత్ర్య పోరాటానికి భారత్ మద్దతు ఇచ్చింది. దీంతో 1971లో పాకిస్తాన్ నుంచి తూర్పు పాకిస్తాన్ విడిపోయి స్వతంత్ర బంగ్లాదేశ్గా అవతరించింది. అయితే ఇటీవల కొన్ని నెలలుగా ప్రతిపక్ష పార్టీలన్నీ ముజిబుర్ రెహ్మాన్పై విద్వేషాన్ని రగులుస్తున్నాయి. ఈ కుట్రలకు బంగ్లాదేశ్లోని అతిపెద్ద ఇస్లామిస్టు రాజకీయ పార్టీ జమాతే ఇస్లామీ పాల్పడుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. నిజానికి హసీనా హయాంలో ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద జమాతే ఇస్లామీని నిషేధించారు. కానీ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత తాత్కాలిక ప్రధాన సలహాదారు
మహమ్మద్ యూనిస్ సర్కార్ జమాతే ఇస్లామీపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేశారు. తండ్రి ముజిబుర్ రెహమాన్ ప్రతిష్టను హసీనా దెబ్బతీసిందని యూనిస్ ఇప్పుడు ఆరోపిస్తున్నాడు. హసీనాను భారత్ నుంచి రప్పించాలని యూనిస్ తీవ్రంగా యత్నిస్తున్నాడు. మరోవైపు బంగ్లాదేశ్ తీవ్రమైన ఆర్థిక రాజకీయ అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతోంది. ఆర్థికంగా పరిస్థితులు దిగజారుతున్నాయి. 3 నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తామని అధికారం చేపట్టిన ప్రారంభంలో యూనిస్ చెప్పుకొచ్చారు. 6 నెలలైనా అలాంటి ప్రయత్నాలు ఏమీ కనిపించడం లేదు. ఏదైనా ఒక అంశాన్ని మరుగున పరిచేందుకు మరో తీవ్రమైన అంశాన్ని తెరపైకి తేవడం రాజకీయ నాయకులు వేసే ఒక వ్యూహం. బంగ్లాదేశ్లో కూడా ఇలాంటి ప్రయత్నాలే కొనసాగుతున్నాయి. ఎన్నికల విషయాన్ని ప్రజలు మర్చిపోయేలా చేసేందుకు హసీనా అంశాన్ని తెరపైకి తీసుకువస్తున్నాడు యూనిస్. ఈ క్రమంలో హసీనా విషయంలో రెచ్చగొట్టే ధోరణిని ప్రదర్శిస్తున్నాడు. అసలు ఎన్నికలు నిర్వహించే ఉద్దేశమే లేనట్టు వ్యవహరిస్తున్నాడు. నిజానికి యూనిస్ విషయంలో షేక్ హసీనా సరిగ్గా చెప్పారు. రెహమాన్ భవనాన్ని కూల్చేయవచ్చు, చరిత్రను మాత్రం తుడిచివేయలేరని అన్నారు. అదే చరిత్ర తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటుందన్న విషయాన్ని యూనిస్ గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. యూనిస్ ఫక్తు రాజకీయ నాయకుడు కాదు. రాజకీయాల్లో ఆరితేరి లేడు. ఇప్పుడు ప్రజలను రెచ్చగొడుతున్న యూనిస్ రాజకీయ పార్టీలు ఇంకా బంగ్లాదేశ్లో ఉన్నాయన్న విషయాన్ని మర్చిపోతున్నాడు. యూనిస్ ఎన్నికలను ఆలస్యం చేసుకున్న కొద్దీ పార్టీలో అసంతృప్తి పెరిగిపోతోంది. అదే జరిగితే ఇప్పుడు యూనిస్కు మద్దతు ఇచ్చిన అవే పార్టీలు తిరగబడతాయి. మరోవైపు బంగ్లాదేశీయులు యూనిస్ తీరు కారణంగా తీవ్ర నైరాస్యంలో మునిగిపోతున్నారు. భారత్తో ఘర్షణకు యూనిస్ సిద్ధమవుతున్నాడు. యూనిస్ తీరు అక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమకు కీలకమైన పత్తి, నూలు, పెట్రోలియం ఉత్పత్తులు, ఉల్లిపాయలు, సుగంధ ద్రవ్యాలు, చక్కెర, బియ్యం, పప్పులు, నూనెలు, కూరగాయల వంటి కీలకమైనవి భారత్ నుంచే ఢాకా కొనుగోలు చేస్తుంది. ఢాకా వేస్తున్న భారత్ వ్యతిరేక అడుగుల కారణంగా సరిహద్దు వెంబడి ఉన్న అనేక చెక్ పాయింట్లను ఢిల్లీ మూసేస్తోంది. దీంతో బంగ్లాదేశ్ ట్రక్కులు భారత్కు ప్రవేశించడం కష్టతరంగా మారాయి. ఇన్నాళ్లు ఎలాంటి తనిఖీలు లేకుండానే భారత్ బంగ్లాదేశ్కు ట్రక్కులు వచ్చేవి. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. భారతీయ ట్రక్కులను కూడా బంగ్లాదేశ్ అనుమతించడం లేదు. ఫలితంగా నిత్యావసరాల ధరలు బంగ్లాదేశ్లో ఆకాశాన్ని అంటుతున్నాయి. భారత్ దిగుమతులు పడిపోవడంతో వ్యాపారాలు, వాటి అనుబంధ ఉద్యోగాలు చాలా మంది కోల్పోతున్నారు. భారత్ నుంచి పత్తి దిగుమతులు పడిపోవడంతో వస్త్ర పరిశ్రమ, కర్మాగారాలు మూతపడుతున్నాయి. నిరుద్యోగం గణనీయంగా పెరిగిపోతోంది. భారత్ నుంచి బొగ్గు, డీజిల్ దిగుమతి తగ్గిపోవడంతో బంగ్లాదేశ్లోని పవర్ హౌస్లు పనిచేయడం లేదు. దీంతో బంగ్లాదేశ్లోని గ్రామీణ ప్రాంతాల్లో గతంలో ఎన్నడూ లేనంతగా విద్యుత్ కోతలను ప్రజలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయి. మైనారిటీలు, రాజకీయ ప్రత్యర్థులపై, ముఖ్యంగా అవామీ లీగ్ కార్యకర్తలు, మద్దతుదారులపై దాడులు నిత్యకృత్యంగా మారాయి. హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత దేశంలో మునుపటి శాంతియుత పరిస్థితులు కనిపించడం లేదు. ప్రజల్లో అభద్రతాభావం పెరుగుతోంది. చాలా మంది బెదిరింపులకు గురవుతున్నారు. తీవ్రవాద ఇస్లామిక్ శక్తులు సమాజంలోకి చొచ్చుకు వస్తున్నట్లు అక్కడి రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇక బంగ్లాదేశ్లోనూ ఇస్లామిక్ స్టేట్ పురుడు పోసుకుంటోంది. ముజిబుర్ రెహమాన్ ఇంటిని ధ్వంసం చేయడంలో నిరసనకారులు రెచ్చిపోయారు. అందులో చాలా మంది చేతుల్లో ఇస్లామిక్ స్టేట్ జెండాలు కనిపించాయి. హసీనా వ్యతిరేక ఆందోళనకు జమాతే ఇస్లామీతో పాటు హెఫాజత్-ఇ-ఇస్లాం వంటి రాడికల్ సంస్థలు మద్దతు ఇస్తున్నాయి. ఈ తీవ్రవాద సంస్థలు బంగ్లాదేశ్ను షరియత్ పాలన కిందకి తీసుకురావాలని యత్నిస్తున్నాయి. బంగ్లాదేశ్ సమాజంలో ఐఎస్ తన పట్టును పెంచుకోవడంలో విజయం సాధిస్తుంది అనే అవకాశం ఉందని కూడా అంచనాలు వెలువడుతున్నాయి. షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చామని సంబరపడుతున్న ఆ దేశానికి చెందిన నాయకులు బంగ్లాదేశ్ను కూడా నాశనం చేస్తున్నాము అన్న విషయాన్ని మర్చిపోయారు. ఎవరి స్వార్థం కోసం వారు పనిచేస్తున్నారు. దేశాన్ని ఉగ్రవాదం దిశగా నడిపిస్తున్నారు. యువతను మతం వైపు రెచ్చగొడుతున్నారు. ప్రస్తుతం దక్షిణాసియా దేశం క్రాస్ రోడ్లో నిలుస్తుంది. ఇప్పుడు బంగ్లాదేశ్ ఏ మార్గాన్ని ఎంచుకుంటుందో అన్నది మాత్రం కాలమే నిర్ణయించాలి.